మేఘ ఇప్పుడు బానే ఉంది. అను తనకొక కషాయం చేసిచ్చింది. మేమిప్పుడు బయలుదేరుతున్నాం. సాయంత్రం వస్తాం. రా. మేఘా, ఇప్పుడు నువ్వు చూసింది నీలోనే దాచుకోవాలి. అర్థమైందా? ఈ విషయం గానీ బయటికి చెప్పావో నీ రక్తాన్ని నేను తాగేస్తాను. మేఘా, మేఘా, పైకిలే. ఏంటి? ఏమైంది? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వాళ్ళంతా ఇక్కడ. రక్తం రక్తం. దట్స్ ఓకే. ఏదైనా కుట్టుంటుందేమో. వస్తున్నానండి. ఏమైందండి? ఇదంతా ఆ పుస్తకం వల్ల. పుస్తకమా? ఏ పుస్తకం? కస్తూరి. కస్తూరి? తనెవరండి? ఏమండి? రఘు, ఒరే రఘు, త్వరగా రారా. రఘు, అయ్యో.
దిస్ లుక్స్ ఇంట్రెస్టింగ్. లిసన్ కేర్ఫుల్లీ. కస్తూరి జీవితంలో ఉదయించింది రవికిరణం. తన మనసు మొత్తం ఆదిత్య గురించి కలవరింపు. 6 అడుగుల ఎత్తులో ఉన్న ధీర, బలమైన భుజాల శూర, అందమైన రాజకుమారుడు, గొంతుపైన ఒక చిన్న నల్లటి పుట్టుమచ్చ. అరే, గొంతులో పుట్టుమచ్చా నీకుంది కదా. గిరిజాల నల్లటి జుట్టు, సూర్యుడిని ఎదుర్కొనే పదునైన కంటి చూపు, ఎన్నిసార్లు చూసినా తీరని దాహం. అబ్బా, ఆ దేవుడి సృష్టి ఎలా ఉందో. అవును, ఈ బుక్ ఎన్ని సంవత్సరాలది? సుమారుగా 700 years. కార్బన్ డేటింగ్ చేస్తేనే సరిగ్గా చెప్పగలము. 700 years ఓల్డా? అంటే అదే జుట్టు అదే మచ్చ. అయితే నీలాగే ఎవరో ఉండుండాలరా. తన గత జన్మ అనుకుంటాను. అయిండొచ్చు. నేనొక రాజునై ఉండొచ్చు, నువ్వు నా రాణి అయిండొచ్చు. ఇట్ వాస్ అ స్ట్రోక్. మేజర్ కాదు, అయినా చిన్నది కాదు. రైట్ సైడ్ ప్యారలైజ్ అయింది. మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడతారు. నేను చెప్పాను కదా, ఇదంతా సీరియస్ కాదు. ఖచ్చితంగా గుణమవుతుంది. 2-3 నెలలు పట్టొచ్చు. కొంచెం ఓపిక పట్టాలి అంతే. నేను మళ్ళీ వస్తాను. కొద్ది రోజుల నుంచి మన ఇంట్లో ఏదో జరుగుతోందిరా. ఏదో దుష్టశక్తి ఛాయ మేఘన్ ద్వారా మనల్ని ఇబ్బంది పెడుతోంది. దానికోసం మీ నాన్నగారు హోమం చేయాలనుకున్నారు. దానికంతా సిద్ధం చేసుకున్నారు కూడా. కానీ ఆయన్ని ఏదో అడ్డుకుంది. నాకేమనిపిస్తుందంటే ఆయన ఏదో కనిపెట్టారు. ఆ విషయం నాకు చెప్పాలనుకున్నారు. ఆలోగా ఇలా జరిగింది. నీకు మీ నాన్నగారికి భిన్నాభిప్రాయాలుండొచ్చు. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టు. ఆయన ఏ విషయం తెలుసుకున్నారో అది ఇప్పుడు నువ్వు కనిపెట్టు. ఆయన మాట్లాడలేకపోవచ్చు, కానీ మీ ఇద్దరికి జ్యోతిష్య శాస్త్ర భాష తెలుసు. దాని ద్వారా ప్రయత్నించు బాబు. అంటే ఆ అమ్మాయిని ఇంతవరకు చూడలేదు. మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. అవును బంగారం, ఒకలాగా పిలుస్తుంది కిట్టప్పా అని. తనే నీకు డబ్బిచ్చిందా? అవును, ఇచ్చింది. ముందు 100 రూపాయలు, తర్వాత ఎక్కువ డబ్బులు ఇచ్చింది. అదే 2000. దాంతో చేరుకున్నాను. లేదు లేదు, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. మా అమ్మ మీద ఒట్టే చెప్తున్నాను. నిజం నీ మీద ఒట్టు. మీకు భయంగా లేదా? మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి అంటున్నావు, డబ్బిచ్చింది అంటున్నావు. ఇలా చూడు, అది దయ్యం. అయితే ఏంటి? తనకి నేనంటే ఇష్టం, నాకు తనంటే ఇష్టం. తను నాకు సాయం చేస్తుంది, అది నాకు ఇష్టమే. లేదు లేదు, నేను మిమ్మల్ని అస్సలు నమ్మను. మీరు అబద్ధాలు చెప్తున్నారు. మీకు డబ్బు ఇంకేదో రూట్లో వస్తోంది. ఒకటి అప్పడగడం, రెండోది దొంగిలించడం. మీరు దొంగిలిస్తున్నారనుకుంటున్నారు. అయ్యో, రేపు ఉదయం నాతో పాటు వస్తున్నావు, నీకు చూపిస్తాను. నేను అలా చేస్తున్నాను ఇలా చేస్తున్నాను అంటావా? ఊరికా చారిపోయి తిను.